ఫస్టు కిచెన్ ఓపెన్ చేయగానే జొమాటో నుంచి 2 ఫ్రూట్ బౌల్సు, 2 కోకోనట్ రైస్ విత్ చికెన్ కర్రీ ఆర్డరొచ్చింది. ఇది చేస్తున్నాము. చేసి పార్సెల్ చేసి ఇది అవ్వంగానే ఆఫ్‌లైన్ ఆర్డరొచ్చింది కొరమీను పులుసు. కొరమీను తీసుకొచ్చి క్లీన్ చేసుకొని మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను. మట్టి దాకలో నూనేసి మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఈ చేప ముక్కల్ని పక్కపక్కన పేర్చుకొని ముందే నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు పోసుకుందాం. దాకన 2 చేతులతో పట్టుకొని కుదుపుకోవాలి. గరిటె పెట్టకూడదు. మా ఇంట్లో చేసుకున్న సీక్రెట్ మసాలా వేసి కాసేపు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దింపేసుకున్నాము. ఇది చేస్తుండగానే మరొక ఆర్డర్ వచ్చింది. రొయ్యల ఫ్రై. క్లీన్ చేసుకుని మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం ఒక అరగంట. అరగంట ముందు మ్యారినేషన్ చేసుకున్న రొయ్యల్ని ఏగిన ఉల్లిపాయలో వేసుకుని వేపుకుందాం. ఇప్పుడు దీన్ని కాసేపు కలుపుకున్నాక 15 నిమిషాలు నీచినీళ్ళు ఎగిరేదాకా వేగనివ్వాలి. నీచినీళ్ళు ఎగిరిపోయినాక పచ్చిమిర్చి వేసుకుని కొంచెం సేపు వేపుకున్నాక హోమ్మేడ్ గరం మసాలా, కొత్తిమీర వేసుకుని దించేసుకున్నాం.
అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా వేసుకుని, కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. దించుకున్న దాన్ని చల్లారినాక పార్సిల్ చేసుకుందాం. ఈ పార్సిల్ కస్టమర్కి ఇచ్చేసి ఆయన్ని రివ్యూ అడుగుదాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది? ఇది క్రౌడ్ కిచెన్ ఉందని నాకు 4 months బ్యాక్ అట్లా తెలిసిందే. ఇప్పటికే 4 times 5 times వండించాను. అంటే మీరు వండింది తీసుకెళ్ళాను, నేను తీసుకొచ్చి ఇచ్చినా వండారు. చాలా బాగుంది. అంటే మా ఇంట్లో మా అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కూడా తీసుకెళ్ళాను, చేయించాను. ఆ కొరమేలు ఫ్రై కానీ ఇట్లా ఇది వాళ్ళు ప్రాన్స్ తీసుకు ఈ ఫ్రై కానీ లాస్ట్ టైం చేయించాను, చాలా బాగుంది. అందుకే మళ్ళీ వచ్చాను చేయించాను. థ్యాంక్ యూ సార్.